వైసీపీలో యూరియా అంటే తెలియని వాళ్లకు రైతు విభాగమా? వైసీపీలో పదవుల పందేరం మీద పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. నిబద్ధత, అంకితభావం, వారికిచ్చే పదవుల విషయంలో అవగాహన ఇవన్నీ కూడా ఆలోచించి ఇస్తున్నారా అన్నది పార్టీలో చర్చ అయితే సాగుతోంది. వైసీపీలో ఎవరికి ఏ పదవులు ఇస్తున్నారో అది నాయకులకే తెలియడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. తాడపల్లిలో అపాయింట్మెంట్లు తీసుకుని ఫోటోలకి స్టిల్ ఇస్తే చాలు వారు మంచి నాయకులుగా గుర్తింపు పొందుతున్నారా అన్న డౌట్లు వస్తున్నాయి. ఇక పదవుల విషయంలో వారికే కట్టబెడుతున్నారని ఫ్యాన్ పార్టీలో నిర్వేదంగా ఉంది. వైసీపీ విపక్షంలో ఉంది. ఎన్నడూ లేని విధంగా పార్టీ ఇబ్బందుల్లో ఉంది. 2024 ఎన్నికల్లో ఘోర ఓటమి సంభవించింది. ఈ నేపథ్యంలో పార్టీని మళ్లీ పైకి లేపి జనాలకు చేరువ చేయాలంటే బాగా కష్టపడిన వారికి గ్రౌండ్ లెవెల్లో అనునిత్యం ఉంటూ జనంతో మమేకమైన వారికి ఇవ్వాల్సి ఉందంటున్నారు. అంతేకాదు, నాయకుడంటే గ్రామ స్థాయిలో కానీ పట్టణ స్థాయిలో కానీ తన పలుకుబడితో 4 ఓట్లు తెచ్చేవారుగా ఉండాలంటున్నారు. అలాంటి వారికి అధినాయకత్వం ప్రోత్సాహం ఇచ్చేలా పదవులు ఇస్తే వారు దూకుడు మీద రాజకీయం చేస్తారు. మరోవైపు పార్టీ కూడా పటిష్టమవుతుంది. కానీ వైసీపీలో ఈ తరహా విధానమే లేదన్న చర్చ సాగుతోంది. కష్టపడే వారికి పదవులు కష్టమే అన్న భావన కూడా ఏర్పడుతోంది. వైసీపీ ప్రధాన కార్యాలయమైన తాడేపల్లికి వెళ్లి ఫోటోలకు ఫోజులు ఇచ్చే వారికే పదవులు దక్కుతున్నాయని వైసీపీలో గుసగుసలు పోతున్నాయి. తీరా చూస్తే ఈ పదవులు అందుకున్న వారికి వారి గ్రామాల్లో 4 ఓట్లు తెచ్చే సీన్ కూడా లేదంటున్నారు. జనంలో పట్టున్న వారిని గట్టిగా పనిచేసే వారికి వైసీపీలో పెద్దలెవరూ పట్టించుకోవడం లేదని నిర్వేదన చెందుతున్నారు. వైసీపీని ఎవరు గట్టెక్కిస్తారో, ఎవరు 4 ఓట్లు తెచ్చి పెడతారో చూసి పదవులిచ్చే విధానమైతే ఫ్యాన్ పార్టీలో లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇటీవల చూస్తే వైసీపీ రైతు విభాగం కింద పదవులు భర్తీ చేసింది. అయితే ఈ పదవులు అందుకున్న వారికి వ్యవసాయం గురించి ఏమైనా తెలుసా అన్నది కూడా పార్టీలోనే ప్రశ్నగా వస్తోందట. అధినేత వద్దకు వెళ్లి బిల్డప్ ఇస్తే చాలు పదవులిస్తున్నారా అని కూడా అంటున్నారు. వైసీపీ గ్రాఫ్ పెరగాలంటే పార్టీ నాయకులే జనంలో ఉండాలి. వారే వారధిగా నిలిచి పనిచేయాలి. వారే ప్రభుత్వం మీద పోరాడాలి. అలాంటి వారిని ఎంపిక చేసుకుని పార్టీని పటిష్టం చేయాల్సింది పోయి ఏమీ చూడకుండా పదవులు కట్టబెడితే చివరికి నష్టపోయేది పార్టీయే అని కూడా అంటున్నారు. ఒకవైపు చూస్తే ఏపీలో యూరియా సమస్య ఉందని వైసీపీ అంటోంది. అన్నదాత అంటూ పోరుబాట పట్టింది. మరీ ఇంతలా ఆందోళన చేస్తున్న పార్టీ ఈ కీలకమైన అంశంలో సోషల్ మీడియాను ఎందుకు వాడుకోలేకపోయిందంటున్నారు. యూరియా అంటే తెలియని వాళ్లకు పదవులు ఇవ్వడం వల్లే ఈ తంటా వస్తోంది. అంతేకాదు, ఏ రకమైన సబ్జెక్ట్ లేని వారు ముందు వరుసలో ఉంటే పార్టీకి అగచాట్లు వస్తాయని క్యాడర్ అంటోంది. పార్టీ గాలిలో పడాలంటే ముందు పనిచేసే వారిని గుర్తించాలని అంతా కోరుతున్నారట. మరి ఈ విషయంలో వైసీపీ పెద్దలు ఏ రకమైన ఆలోచనలు చేస్తారో చూడాల్సింది.